జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జనవరి మాసంలో ఆఖరి వార ఫలితాలు అంటే జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు. ఈ వార ఫలితాలు ఏ గ్రహ దేవతలు ఏ ఏ స్థానాల్లో ఉండి ఈ వార ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు. ముందుగా ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. అలాగే కన్యా రాశిలో కేతు సంచారం, ధనుసు రాశిలో కుజ బుధ శుక్రుడి సంచారం ధనుసు రాశిలో జరుగుతుంది. ధనుసు రాశిలో ఉన్న బుధుడు 2వ తారీఖు నుంచి ధనుసు రాశిని వదిలి మకర రాశిలోకి వెళ్తూ ఉన్నారు. మకర రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం, శనీశ్వరుని సంచారం కుంభరాశిలో, రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ఈ వారం వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటాయన్నది మనం పరిశీలిద్దాం. ముందుగా వార ఫలితాలని తెలుసుకోవడానికి ముందుగా మీ యొక్క రాశి, మీ యొక్క లగ్నం, మీ రాశి ఫలితాలు మీరు ఎలాగైతే చూసుకుంటారో, ఒకవేళ అదృష్టవశాత్తు మీ లగ్నం కనుక మీకు తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశికి చెందుతుందో ఆ రాశి ఫలితాన్ని కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఈ వారం యొక్క విశేషాంశం ఏంటంటే కుజబుధ శుక్రులు వీళ్ళు ముగ్గురు కూడా ధనుసు రాశిలో సంచారం జరుగుతూ ఉంది. అంటే బుధుడు 2వ తారీఖు నుంచి ధనుసు రాశిని వదిలి మకర రాశిలోకి వెళ్తున్న ఈ వారం 5 రోజులు బుధుడు కుజుడు శుక్రుడు వీళ్ళ ముగ్గురు కలిసి ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా బుధుడు శుక్రుడు కలిస్తే జన్మజాతకంలో అయినా సరే లక్ష్మీనారాయణ యోగం అని చెప్తాం. లక్ష్మీనారాయణ యోగం అక్కడ ఫలిస్తుంది. అయితే ఈ లక్ష్మీనారాయణ యోగం ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఈ వారం ప్రసాదిస్తూ ఉంది. తర్వాత 2వ తారీఖు 3వ తారీఖు బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి వర్తిస్తుంది. ఇక మనం ఫలితాలు తెలుసుకుందాం. ధనుసు రాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా గ్రహమాలిక యోగం మనకి చోటు చేసుకుంటూ ఉంది. ఈ గ్రహమాలిక యోగం ధనుసు రాశిలో ఉన్న కుజబుధ శుక్రులు, అలాగే మకరంలో ఉన్న రవి, కుంభంలో ఉన్న శని, మీనంలో ఉన్న రాహువు, మేషంలో ఉన్న గురుడు వీళ్ళందరూ కూడా గ్రహమాలిక యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ గ్రహమాలిక యోగం అంటే ఏంటంటే ఒక అల్లిన దండ, చక్కగా పూలన్నీ కూడా ఒక దండలాగా అల్లితే అది దేవుడికి చక్కగా ఒక మాలగా వేస్తే చూడటానికి కన్నుల విందుగా ఉంటుంది. చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. విడివిడిగా ఉండే పూలు కంటే కూడా ఒక మాలలాగా అల్లిన పూలు విశిష్టం ఎక్కువగా ఉంటుంది. అలా ఈ గ్రహమాలిక యోగం అనేది చాలా మంచిది. మనం పూలని అల్లితేనే చాలా ఆనందంగా అంటే సంతోషపడతాం. చాలా బాగా వచ్చింది. కొంతమంది చాలా గుత్తిగా కడతారు పూలదండ. అది చూస్తే అసలు చాలా బాగా అనిపిస్తుంది మనకి. అలాగా మనం పూలదండని చూసే అంత మురిసిపోతాం కదా. గ్రహాలన్నీ గ్రహమాలిక యోగంలో ఉంటే అవేంటంటే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ని మనకి ప్రసాదిస్తాయని చెప్పి అర్థం. అందులో ఈ గ్రహమాలిక యోగము చాలా ప్రత్యేకతను సంతరించుకుంది ఈ వారం జరిగేది. అదేంటంటే ఇది మనకి ధనుసు రాశిలో మొదలుకొని మేషరాశి వరకు ఒక అగ్నితత్వ రాశితో ఈ గ్రహమాలిక యోగం ప్రారంభమయ్యి ఇంకొక అగ్నితత్వ రాశితోటి ఈ గ్రహమాలిక యోగం ఎండ్ అవుతూ ఉంది. అంటే మనకి ధనుసు రాశి అగ్నితత్వ రాశి, అలాగే మేషరాశి కూడా అగ్నితత్వ రాశి. 2 అగ్నితత్వ రాశుల్లో ఈ గ్రహమాలిక యోగం చోటు చేసుకోవడం అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అవ్వడం నిజంగా చాలా విశేషము. ఈ గ్రహమాలిక యోగము అంటే ధర్మపరమైన అంశాల్లో మనలో ఆధ్యాత్మికతని పెంచడానికి, మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ని తీసివేయడానికి, అలాగే సొసైటీ పట్ల కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కావచ్చు, మన పట్ల కావచ్చు, మనం చాలా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడానికి. అంటే ఇప్పుడు చూడండి చాలామంది ఎవరికి వాళ్ళు వచ్చేప్పటికీ
వాళ్ళకి వాళ్ళే తక్కువ చేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే ఏం చెయ్యలేమో అని ఆత్మన్యూన్యత భావానికి గురవుతూ ఉంటారు. ఇలా కాకుండా మనల్ని మనం గౌరవించుకుంటూ మన పట్ల మనం సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటూ, అలాగే ఇతరుల పట్ల కూడా సానుకూల దృక్పథాన్ని, అంటే చాలా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ని ప్రతి ఒక్కళ్ళ పట్ల కలిగి ఉండేలాగా ఈ గ్రహమాలిక యోగం చేస్తుంది. అలాగే ఎప్పుడైతే మనల్ని మనం పెట్టుకుంటామో, ఇప్పుడు మనశ్శాంతి లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. ప్రత్యేకించి ఈ మనశ్శాంతి లోపమే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అని కూడా మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ మనశ్శాంతి మన పట్ల మనం సానుకూలంగా ఉన్నా, ఎదుటివారి పట్ల మనం ఎక్కువగా సానుకూల భావంతో ఉంటే చెక్కు చెదరని మనశ్శాంతి మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం అలా ఉంటామో మనలో ఉన్న దైవిక శక్తిని మనం పెంచుకున్నట్లు అనమాట. అంటే మనలో సురశక్తులు ఉంటాయి, అసుర శక్తులు ఉంటాయి. దైవిక శక్తులు ఎప్పుడు మనలో పెంపొందుతాయి అంటే, ఇలా మనం సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ పట్ల సానుకూల దృక్పథాన్ని ఎప్పుడైతే అలవర్చుకుంటామో అప్పుడు మనలో ఉన్న దైవిక శక్తి, దైవ బలం పెరుగుతుంది. దైవ బలం ఎప్పుడైతే పెరుగుతుందో ప్రతి పనిని కూడా చాలా ఎఫిషియన్సీ తోటి చాలా ముందుకు లాట్ ఆఫ్ కరేజ్ తోటి ముందుకు తీసుకెళ్ళే ఇది ఉంటుంది. మానసికంగా డిప్రెషన్లో ఉంటే ఏ పని చేయలేక స్తబ్దుగా ఉంటాం. పని చేస్తున్నా సరే యాంత్రికంగానే చేస్తాం, కానీ మ్యాక్సిమం మన అంటే ఆలోచన అనేది దాని చుట్టూనే తిరుగుతుంది. సో కాన్సన్ట్రేటెడ్గా చేయలేం. కాన్సన్ట్రేటెడ్గా చేయకపోవడం వల్ల ఆ పని సరిగ్గా జరగకపోవడం, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలాబరేట్ చేసుకుంటే చాలా ఉంటాయి. చెప్పొచ్చే విషయం ఏంటంటే, గ్రహమాలిక యోగం ఉండడం వల్ల అందరికీ కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడటానికి చాలా చక్కటి అవకాశము మనకి ఈ గ్రహమాలిక యోగం నిస్సందేహంగా ప్రసాదిస్తూ ఉంది. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ గ్రహమాలిక యోగం ద్వితీయ స్థానంలో ప్రారంభమయ్యి షష్ఠ స్థానంలో ఈ గ్రహమాలిక యోగం అంతమవుతూ ఉంది. ద్వితీయ స్థానంలో మీకు లక్ష్మీనారాయణ యోగము, అలాగే తృతీయ స్థానంలో ఈ వారాంతంలో బుధాదిత్య యోగం కూడా చోటు చేసుకోబోతుంది. ద్వితీయ స్థానంలో ప్రారంభమైన ఈ గ్రహమాలిక యోగము షష్ఠ స్థానంలో ఎండ్ అవ్వడం అంటే మీకున్న సమస్యలన్నీ కూడా పులి స్టాప్ అవ్వబోతున్నాయి తాత్కాలికంగా అని చెప్పి. మీ జన్మజాతకం బలంగా ఉంటే అది పర్మనెంట్ అనేది తెలుసుకోవాలి. లేకపోయినా కూడా టెంపరీగా అయితే పులి స్టాప్ లేదా పౌజ్ గ్రహమాలిక యోగం కలగజేస్తూ ఉంది. మీకున్న సమస్యల నుంచి కొంచెం ఊపిరి తీసుకునే అవకాశం మీకు ఈ గ్రహమాలిక యోగం కలగజేస్తూ ఉంది. కాంపిటేటివ్ సక్సెస్ కోసం ప్రయత్నించే వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయం. కానీ స్పోర్ట్స్లో రాణించాలనుకునే వాళ్ళ వరకు మటుకు వాళ్ళ జన్మజాతకం బాగా బలంగా ఉంటే అసలు ఇది చాలా మంచిది. ఇప్పుడు ఈ గ్రహమాలిక యోగం దీవిస్తుందని చెప్పాలి. కానీ ఇప్పుడు కనుక మీ జన్మజాతకంలో స్పోర్ట్స్కి సంబంధించిన విషయాల్లో మీకు బలంగా లేకపోతే గ్రహమాలిక యోగం దీవించట్లేదు అనేది తెలుసుకోవాలి. బట్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా, గవర్నమెంట్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా, లేదా మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా ఇది చాలా చక్కటి శుభ సమయం. ఏదైనా రుణం కోసం ప్రయత్నిస్తూ అది చేతికి అందకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ వారం రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే మీ మాటకి విలువ పెరుగుతుంది. ఫైనాన్షియల్గా కొన్ని మంచి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీ మాట అంటే చాలా చక్కగా స్మూత్గా అందరితోటి చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా చాలా చక్కగా ట్రాన్స్పరెంట్గా చెప్పగలుగుతారు. ఈ వారాంతంలో చోటు చేసుకునే బుధాదిత్య యోగము మీకు అంటే కొన్ని విషయాల్లో ప్లసెస్ని ఇస్తుంది. ఏదైనా ఒక మంచి కాంట్రాక్ట్ రావడం, గవర్నమెంట్ కాంట్రాక్టర్స్కి అయితే కాంట్రాక్ట్ రావడానికి, లేదా ఉద్యోగస్తులకైతే ఒక మంచి ఉద్యోగంలో కాంట్రాక్ట్కి సైన్ చేయడానికి, అంటే ఆఫర్ లెటర్ మీద సైన్ చేయడానికి, ఇలాగ వ్యాపారస్తులకైతే ఏదైనా ఒక షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ ఒక మంచి ఇది రావడానికి అవకాశం చాలా చక్కగా ఉంది. ఈ గ్రహమాలిక యోగం మిమ్మల్ని చాలా చక్కగా బ్లెస్ చేస్తుంది. షష్ఠ స్థానంలో ఎండ్ అవుతూ ఉంది కాబట్టి చాలా మంచిది. ఈ గ్రహమాలిక యోగం వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కొన్ని మంచి పాజిటివ్ థింగ్స్ రిజల్ట్స్ని కూడా ఇది అషూర్ చేస్తూ ఉంది. చూశారు కదండి మీ రాశి ఫలితాలు. దీన్ని మీరు చక్కగా అంటే మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉన్నా లేకపోతే కనుక ఈ గ్రహమాలిక యోగం పూర్తిగా వర్తించదు కాబట్టి దీన్ని మీరు పెంచుకోవడానికి ఈ పరిహారం చేసుకోవాలి. చేయాల్సిన పరిహారం వచ్చేసేసి గురు పరంపర ఏదో ఒక గురువుని నామం జపం చేయాలి. దక్షిణామూర్తి స్వామివారు కావచ్చు, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః అని అనుకోండి. శ్రీ గురు దత్త, జయ గురు దత్త, శ్రీ దత్త శరణం మమ అనే అనుకుంటారా, కృష్ణం వందే జగద్గురుం అనుకుంటారా, శ్రీ
పూజ్యాయ రాఘవేంద్రాయ నమః అని అనుకుంటారా, జై సాయినాథ అనుకుంటారా, మీ చాయిస్. ఎవరో ఒకళ్ళ దైవం, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒక దైవాన్ని నామాన్ని పట్టుకొని మనం స్మరించడం వల్ల చాలా మంచిది. అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన అయిన శుభ సందర్భంలో మనందరి జీవితాల్లో అంత చక్కటి అంటే త్రేతాయుగాన్ని మనం ఈ కలియుగంలో ఆవిష్కరింప చేసుకున్నాము. అందరి జీవితంలో చక్కటి శుభాలు వెలుగులు వెరజిమ్మాలి. దానికి మనం గురువుని పట్టుకుంటే అది ఇంకా మనం చక్కగా కాంక్రీట్ చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఇలా మీరందరూ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, చేసుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ పూజిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.